తులారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. దూర ప్రయాణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతోని కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. దూర బంధువుల నుంచి ఆహ్వానం అందుతూ ఉంటుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. సమయానికి డబ్బు కొంత ఇబ్బంది పెట్టవచ్చును. జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంత మెల్లగా ముందుకు వెళ్తాయి. బంధువుల నుంచి సహకారాలు అందుతాయి. శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా వివాహ ప్రయత్నం చేస్తున్నవారు కొంత ముందుకు వెళ్తుంది. మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల ద్వారా మీరు కొంత సహాయాన్ని పొందుతారు. అయినా కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మాట జారవద్దు. అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. వృశ్చిక రాశివారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి పసుపు కుంకుమ సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. రావలసినటువంటి ధనం ఆలస్యంగా చేతికి వస్తుంది. రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. మిత్రులను కలుస్తారు. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. ధనస్సు రాశివారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని వినండి. మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. లేదా భైరవాయ నమః అని చెప్పి 8 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.